ఇక్కడున్న మా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, ఆడపడుచులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. కాలేజీకి వచ్చాక చాలా సంవత్సరాలు అయిపోయింది. నెల్లూరులో ఎప్పుడు కాలేజ్ ప్రాంగణం దూరం నుంచి చూడటం తప్ప కాలేజీకి ఎప్పుడు వెళ్ళలేదు. కాలేజీలో చదువుకోవడం, అందరితో కలిసిమెలిసి ఉండటం చాలా అదృష్టం అని తెలుసు. నాకు అదృష్టం దొరకలేదు. కాకపోతే నేర్చుకున్న కొద్ది పాఠాలు మర్చిపోలేదు, స్కూల్లో కానీ కాలేజీలో కానీ. ఈరోజు అవే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చినాయి. అలాగే సినిమాల మీద, కళల మీద గౌరవం కూడా అప్పుడు నేర్చుకున్న పాఠాలు. మనం ఏ పని చేసినా, ఎలాంటి వృత్తి చేసినా, ఎలాంటి పనిలో ఉన్నా, ఎలాంటి వృత్తిలో ఉన్నా, సమాజానికి, మన చుట్టుపక్కల వారికి, మన తోటి వారికి చేతనైనంత మనం ఎలా తోడ్పాటు అందించగలం, సహాయం చేయగలం అనేది నేను విద్యాలయాల్లోనే నా గురువుల ద్వారా నేర్చుకున్నాను. అదే నన్ను ఈరోజు మేము ముందుకి ఇలా తీసుకొచ్చింది. ఇది రెగ్యులర్ ఒక మామూలు పొలిటికల్ స్పీచ్ అయితే వేరేగా మాట్లాడేవానేమో. ఇంతమంది విద్యార్థులు మీ అందరినీ చూస్తుంటే నాకు ఎలా మీకు మాట్లాడాలో తెలియట్లేదు. మీరు ఎవరు ఏదో ప్రజా సమస్యలు అంటే కొంచెం కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, మాట్లాడగలను. కానీ నాకు మీరు అడిగితే నేను ఏదైనా మాట్లాడతాను. అందుకనే ఈ గోష్ఠి అంటే అన్ని ప్రశ్నలు అడగాలి. నేను అందరితో మాట్లాడాలి, కానీ ఇది కొద్ది ప్రశ్నలు మీలో మీరు నిర్ణయించుకొని ఎవరిని అడిగితే మీరు అడగండి. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.